ఇక్కడ చూడండి, హెడ్డింగ్ చూడండి, ఓనమాలు రానోడు జర్నలిస్టే. నిన్న నవతెలంగాణ పేపర్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు. ఓనమాలు రానోడు జర్నలిస్టే. మరి నీకు ఏ ఓనమాలు వచ్చాను ముఖ్యమంత్రి అయినావు? నీకు ఏ అర్హత ఉందని ముఖ్యమంత్రి అయినావు? రాష్ట్రంలో నీకంటే అందరూ చదువుకున్నోళ్ళే ఉన్నారు, నీకు ఒక్కడికే చదువు రాదు. ఫస్ట్ విలువలు ఉన్నోడు విలువల గురించి మాట్లాడాలా. రాష్ట్రంలో విలువలు లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు రేవంత్ రెడ్డి. విలువలు లేనటువంటి వ్యక్తి, ఓటుకు నోటుకు ప్రత్యక్షంగా పట్టుబడినటువంటి వ్యక్తివి. సీనియర్లని గౌరవించకుండా అగౌరవపరుస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజానికి బూతులు నేర్చుకున్న వ్యక్తివి. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, నిన్ను అధికారంలోకి తీసుకురావడానికి సోషల్ మీడియా ఛాయాశక్తుల పనిచేసింది. సోషల్ మీడియానే అవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో వాళ్ళు సరిగా పరిపాలన చేయలేదని, అహంకారం పెరిగిందని సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తే ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు నీకు పరిపాలన చేతగావడం లేదని ఇవాళ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. అయ్యాల నీకు అనుకూలంగా రాస్తే గొప్ప విషయం అంటున్నావు, ఇవాళ నీకు వ్యతిరేకంగా రాస్తే అసలు సోషల్ మీడియా దండుగు మాలింది, అసలు వాళ్ళకు ఓనమాలు రావు, ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అవుతుండని వాళ్ళ చిలుక పలుకులు పలుకుతూ ఉన్నావు. సమస్య ఏంటంటే నువ్వే పెద్ద సమస్య. రాష్ట్రానికి పెద్ద సమస్య ఎవడైనా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను కోసుకొని తినండి, లంకె బిందెలు నేను వచ్చిన అంటే ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడి స్థానంలో ఉన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సోయి లేకుండా మాట్లాడి ప్రభుత్వ పరిపాలన చేతగాక ఇతర దేశాలకు పోయినప్పుడు నీకు ఇంగ్లీష్ రాక నవ్వుల పాలైనవు. అసెంబ్లీలో ఇంగ్లీషు చూసి చదవరాక నువ్వు నవ్వుల పాలైనవు. ఏపీసీడీలు రానోడు తెలంగాణలో ఎవడు లేడు. రానోడు ఎవడ ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డికే ఇంగ్లీష్ రాదు. ఎందుకు చదివిందంటే నువ్వు ఇంటర్మీడియట్ చదివినవే, నువ్వు చదివిందే ఇంటర్మీడియట్, అది కూడా ఐటీఐ చేసినావు. డిగ్రీ సగం సగం డుమాలు కొట్టి చదివినటువంటి చదువు. రాష్ట్రంలో తక్కువ చదువు చదివింది మీ మంత్రివర్గంలో ఎవడ ఉన్నాడంటే అది నువ్వే. మీ మంత్రులకు సరిగా రాదు. మా జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు, పట్టుమని ఏదైనా సబ్జెక్టు పైన 5 నిమిషాలు మాట్లాడలేడు. 5 నిమిషాల్లో 5 సార్లు భుజాలు ఎగిరేసి మాట్లాడతాడు, సబ్జెక్ట్ లేదు. అంత పనికి మాలినటువంటి ప్రభుత్వం మీది ఉన్నది. పొద్దున్న లేసి అబద్ధాలు చెప్తున్నావు. ఇవ్వాలి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడివి నువ్వు. నోటిఫికేషన్లు వచ్చినా రాలా. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల కేవలం హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినావు. ఆ ఉద్యోగాలు కూడా నింపాలి. ఇప్పటి వరకు 6,250 సంబంధించిన ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినావు, అది ఇంతవరకు నింపాల. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 100 సార్లు 60,000 ఉద్యోగాలు ఇచ్చని చెప్పిన మొనగాడివి ఈ రేవంత్ రెడ్డి. చదువురాని ముఖ్యమంత్రి, అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి. నీకు తెలిసిందల్లా రాజకీయ బ్రోకర్తనం, నీకు తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ బ్రోకర్తనం లాంటి లక్షణాలతో అవలక్షణాలతో ఇలా ముఖ్యమంత్రి అయి తెలంగాణ అధోగతి పాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఏబీసీలు రాని ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి జర్నలిజం విలువల గురించి ఎవరు మాట్లాడాలండి? పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, ఆ వ్యవస్థ పైన పిహెచ్డి చేసిన వాళ్ళు, అన్ని రకాల అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడాలా. అసలు నీకే ఏం తెలియదు, నువ్వేం పరిపాలన చేస్తున్నావు నీకు తెలియదు, నీ మంత్రులు నిన్ను కౌంట్లోకి తీసుకోరు, నీ పరిపాలన చేత కావడం లేదు, నీ పర్ఫెక్ట్గా హిందీ రాదు, పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ రాదు. వచ్చిన తెలుగుని కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి కేవలం ఈ యొక్క రేవంత్ రెడ్డి. తిట్టి అధికారంలోకి వచ్చినోడివే. నీ పనికిమాల ప్రసంగాలు చూసి ఆ కాంగ్రెస్ పార్టీలో దిక్కుమాలోడు ఇంకెవడు లేకపోయిన కారణంగా నువ్వే దిక్కై ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇవాళ నువ్వు విలువల గురించి మాట్లాడుతున్నావు. కాబట్టి నీకే విలువ లేదు, నీకే క్వాలిఫికేషన్ లేదు, నీకే అవగాహన లేదు, నీకే రాష్ట్ర పరిపాలన చేతగావడం లేదు.
రాజకీయాలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకున్నావు, మరి ఎక్కడ పోయినా నీ విలువలు? మరి కానీ విలువలు, ఇంకొకసారి విలువల గురించి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడకండి, ఇజ్జత్ పోతుంది, రాష్ట్రం యొక్క ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ తీస్తున్నావు కూడా. ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెడితే నన్ను కోసుకొని తినని అంటావు, లంకె మిందలని అంటావు, ఏం మాట్లాడతావు? సోయి లేకుండా మాట్లాడతావు. మైక్ దొరికితే మాట్లాడాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నువ్వే అనాధికారికంగా క్వాలిఫికేషన్ లేకుండా, అవగాహన లేకుండా, రాజకీయ విలువలు తిలోదకాలు ఇచ్చి మూటలు డబ్బులని ఢిల్లీకి పంపించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇంకొకసారి మీరు విలువల గురించి మాట్లాడొద్దని నేను సూచనలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఏమంటుండు, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేతగాని వాళ్ళందరికీ రాయేస్తాను, నీకు తప్ప. నువ్వు ఓడన్నా రాసి, నువ్వు ఆ స్క్రిప్ట్ రాసిస్తే తప్ప మాట్లాడలేని ఒక పరిస్థితి. నువ్వు జర్నలిస్టుల మీద ఆధారపడుతున్నావుగా, నువ్వు కూడా అది రాసిస్తేనే మాట్లాడుతున్నావు. పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. అసలు రాష్ట్ర వ్యవస్థ నాశనం చేసేదే నువ్వు. ఇంటి పేర్ల జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అసభ్య భాష, రాష్ట్రంలో అందరికంటే అసభ్య భాషను ఎవడు ఉపయోగిస్తుందంటే అది రేవంత్ రెడ్డి. నీ మాటలు నీకే తాకుతూ ఉన్నాయి. కాబట్టి మాట్లాడడం బంద్ చేయి, పొలైట్గా మాట్లాడు. మరి నీకంటే సీనియరే కదా కేసీఆర్ని ఇష్టానుసారం తిడతావు కదా, మరి అసభ్య భాషతో తిడతావు కదా, మరి అప్పుడు నీ సోయి ఎక్కడ పోయింది? మరి నీకంటే పెద్ద పెద్ద నాయకులని ఇష్టానుసారంగా తిడతావు కదా, అప్పుడు నీకు సోయి లేదా? మరి కనీస అర్హతలు లేకుండా జర్నలిస్టుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలా అంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్లు అందరు నీకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది. కానీ వాళ్ళ సీనియర్లు అందరినీ పక్కన పెట్టాల్సిన నువ్వు ముఖ్యమంత్రి కణారుడివి. అలాంటి స్థానంలో కూర్చున్న నువ్వు సీనియర్లు పక్కన పెట్టాలంటే నీకంటే అందరు నీ మంత్రివర్గంలో అందరు నీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు చదువు రాదు కాబట్టి నువ్వు రాజీనామా చేయి. మీడియా సమావేశాల్లో కాలు మీద కాలు వేసుకునే మరి కూర్చుంటారా? కాలు మీద కాలు వేసుకోకుండా నీకు దండం పెట్టుకుంటే దశకం పెట్టుకుంటే ఆ జీవుజూరనాలనా? ఈయన దొరతనం అయితే దొరరాజ్యం నడుస్తుందా? కానీ కాలు మీద కాలు కూడా వేసుకోవద్దని తప్పట్లేదు. జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది. నేను రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ కొట్టినా కూడా తక్కువనే అవుతుంది. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ ఈయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. విలువలు లేనటువంటి వ్యక్తి విలువల గురించి చెప్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన ఇచ్చిన దానికి ఒక కౌంటర్గా, ఎందుకంటే నేను కూడా ఒక 15 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తిని కాబట్టి దీనిపైన స్పందించే ఒక ప్రయత్నం చేశాను. నేను యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. మరి ఎంసీఏకి జర్నలిజం చేయడానికి కూడా సంబంధం ఏం లేదు. జర్నలిజం చదివిన వాళ్ళే జర్నలిస్ట్ కావాల్సిన పని ఏం లేదు. సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, సమాజంపై అవగాహన ఉన్నవాళ్ళు ఎవడైనా జర్నలిస్టుగా పనిచేయడానికి అర్హులే. ఇవాళ సమాజంలో దాదాపుగా ఇలా ప్రధాన పత్రికలలో పనిచేసే వాళ్ళందరూ 90% మంది జర్నలిస్టులు జర్నలిజం లేని వాళ్ళే, సీనియర్ జర్నలిస్టులు. గొప్ప గొప్ప రాతలు రాసిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం అనే క్వాలిఫికేషన్ ఎవరికి లేదు. ఆ అంశం నీకు తెలియక మాట్లాడుతున్నావు. కాబట్టి ఏబీసీలు అందరికీ ఏబీసీలు వస్తే అందరూ ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివారు. ఏ ఉపాధి లేక ఇదొక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు. ఉపాధి లేక మరి నీకు దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకు ఉపాధి మార్గాలు చూపెట్టు. శాతం అవుతుందా నీకు? రాష్ట్రాన్ని ఆంధ్రులకు అమ్మకాన్ని పెడుతున్నా నువ్వు. ఇప్పుడు హైదరాబాద్లో నాన్ లోకల్స్తో నిండిపోతుంది. తెలంగాణ బిడ్డలకి ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపరచు. నీకు శాతం అయితే నువ్వు కంపెనీలు తీసుకొస్తున్నావు, ఆ కంపెనీలు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వనటువంటి దుర్మార్గుడు ఎవడంటే అది కేవలం రేవంత్ రెడ్డే. కాబట్టి నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఏదో ఒక అపవాదం ఏదో ఒకటి వస్తుంది, ముంచుకొస్తుంది. అప్పుడు నీ సీటుకి ఎసరు వస్తుంది. కానీ నీలాంటి దుర్మార్గులు ఈ సీటు మీద కూర్చోవడం అనేది కరెక్ట్ అయినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి నీకు ఆ టైం దగ్గరలోనే పడ్డదని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ అడుగడుగున మోసం చేస్తున్న గవర్నమెంటు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నేను వార్తా పేపర్లో పనిచేశాను, ఆంధ్రజ్యోతిలో పనిచేశాను, సాక్షిలో పనిచేశాను, నమస్తే తెలంగాణలో పనిచేశాను, 15 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేశాను. జర్నలిస్టుగా పనిచేస్తాను. నేను వాళ్ళ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. సబ్జెక్టు పైన గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ ఉన్నాను. సమాజం మీద అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. సబ్జెక్టు పైన గ్రిప్ ఉంది కాబట్టి పుస్తకాలు రాశాను. మరి నాకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉందా నీకు? నువ్వు ముఖ్యమంత్రి అయినా మరి. కాబట్టి నువ్వు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ముఖ్యమంత్రి కావడానికి నువ్వు అర్హుడైతే వాళ్ళు ఏబీసీలు రానోళ్ళు కూడా జర్నలిస్టులు అవుతారు. అది ముమ్మాటికి వాస్తవం. నీకు రేపు గనక ఈ నెలలోనే నవోదయ ఎగ్జామ్ 6th క్లాస్ వాళ్ళకి నవోదయ ఎగ్జామ్ పెడతారు.
ఆ నవోదయ ఎగ్జామ్ నీకు పెడతాం, నువ్వు పాస్ అవుతావా? ఫస్ట్ 6వ తరగతి పెట్టే నవోదయ ఎగ్జాము ఇవాళ రేవంత్ రెడ్డి పెడితే పాస్ అవుతాడంటే నాకైతే డౌటే. పాస్ కాడు, 100% పాస్ కాడు. 6th క్లాస్ ఎగ్జామ్ కూడా ఆయన పాస్ కాడు. ఆయనకు తెలిసిందల్లా రాజకీయ బ్రోకరిజం మాత్రమే తెలుసు, మైక్ పట్టుకొని మాట్లాడడం తెలుసు, పరిపాలన చేత కాదు, పరిపాలనపైన అవగాహన లేనటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో మళ్ళీ 2 వేసుకుంటే 30 మంది ముఖ్యమంత్రులు దేశంలో ఉంటే అందరికంటే పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే అది రేవంత్ రెడ్డి అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు.